అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ లోక్సభకు పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగినా గులాబీ నేతలు కొట్టిపారేశారు. కానీ తాజాగా మరోసారి కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్ను ప్రకటించిన కేసీఆర్ మెదక్ సీటును పెండింగ్ లో పెట్టారు. ఒంటరి ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారనే లీకులు వచ్చినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మెదక్ నుంచి బీజేపీ రఘునందన్ రావును బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యాకే మెదక్పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పోటీ చేసే యోచనలో ఉన్నారు కాబట్టే మెదక్ను పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. మెదక్ పార్లమెంటు పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి కమాండ్ ఉంది, ఉద్యమ కిల్లాగా ఉంది. అదే సమయంలో కేసీఆర్ తో పాటు అక్కడ హరీష్ రావు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎందుకంటే పార్టీలో కీలక నేతలైనటువంటి ఇద్దరు కూడా అక్కడి నుంచి ఉండడం వల్ల ఆ సీట్ ని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ చాలా సీరియస్ కసరత్తు చేశారు. అందుకనే మనం చూసాం, దాదాపు 11-12 మంది అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనప్పుడు కూడా మెదక్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయాలా, లేదంటే బయట వ్యక్తిని నింపాలా అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగింది ఇంతకాలం. ఓ పక్క కవిత అరెస్టు తదితర పరిణామాలతో గడిచిన వారం రోజులుగా బిజీగా ఉన్నటువంటి కేసీఆర్ దాంతో తారేసి ప్రవీణ్ కుమార్ జాయిన్ కావడం, ఈ అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ టికెట్ విషయంలో కొంత సందిగ్ధం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కొన్ని చోట్లైనా గెలవాలి అన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. అందుకే అందులో ఒకటి ఖచ్చితంగా మొదటి సీటు మెదక్ సీలాగా మెదక్ సంబంధించినటువంటి లోక్సభ సీటుగా ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే అక్కడ గెలిచిన దాంట్లో 6 సీట్లు గెలుచుకుంది జిల్లాలో. కనుక 6 సీట్లు అంటే దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాజ్ ఈజ్ గా అసెంబ్లీకి పోటీ చేసిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఓటేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి లోక్సభకు ఓటేసినా సరిపోతుంది, పక్క ఘన విజయం సాధించవచ్చు అనేటువంటి లెక్కలేస్తుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు దింపాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒకరిద్దరు పేర్లు వచ్చాయి ఆ జిల్లాలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు, ఉన్న సీట్నైనా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తిని దింపాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అలాగనే కేసీఆర్ స్వయంగా దిగితే ఎలా ఉంటుందనే విషయంలో ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా సూచించినట్టు తెలుస్తుంది. బట్ ఆయన కూడా అదే విషయంలో కొంత తర్జన భర్జన అనంతరం చివరికి తన నిర్ణయాన్ని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. నేనే పోటీ చేస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని. అందుకని కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ నుంచి రీసెంట్ గా ఆయన గెలవడం జరిగింది అసెంబ్లీకి. కామారెడ్డిలో ఓడిపోయినప్పుడు కూడా గజ్వేల్లో గెలిచిన నేపథ్యంలో ఆయన తిరిగి లోక్సభకు పోటీ చేస్తారని అప్పుడు స్టార్టింగ్ లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం మీద తర్జన భర్జన పడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ దిగడం వల్ల ఖచ్చితంగా అవసరంటే గజ్వేల్లో గెలిచిన తర్వాత గజ్వేల్ కు రాజీనామా చేసి తన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన పార్లమెంట్, ఎందుకంటే ఇక్కడ ఇష్యూ కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురుగా పడాల్సిన అవసరం ఉండదు, అదే సమయంలో మైకులు కట్ చేయాల్సిన అవసరం ఉండదు, అదే సమయంలో ఇక్కడ సభలో ప్రతిపక్ష హోదాలో కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే బయటికి చెప్తున్నటువంటి మాట మనం చాట్ లో చాలా సార్లు విన్నాం. అందుకని లోక్సభకు పోయే అవకాశం ఉంది అని కూడా చర్చ జరిగింది. అది ఇప్పుడు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేసీఆర్ పోటీ చేస్తే ఆడ ఖచ్చితంగా గట్టి ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆయన గెలవడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందని కూడా ఆ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. కనుక కేసీఆర్ పేరు దాదాపు ఖరారైందని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అఫీషియల్ గా అయితే ఇంకెక్కడ ఖరారు కాలేదు. కనుక 1-2 రోజుల్లో దీని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఆ పార్టీ భావిస్తోంది. రైట్. అయితే కవిత ఇప్పుడు అరెస్ట్ అయింది. మరి ఈ అంశం ఎలా ప్రభావం చూపిస్తుంది కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పాల్గొంటే? ఖచ్చితంగా కేసీఆర్ కనుక పోటీ చేస్తే ఇవన్నీ ఇష్యూస్ పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడిగా ఆయన గతంలో కరీంనగర్ నుంచి గెలిచాడు, మహబూబ్నగర్ లోక్సభ నుంచి కూడా గెలిచాడు గతంలో ఉద్యమ కాలంలో. గజ్వేల్ రీసెంట్ గా ఆయన చేస్తున్నప్పటికీ గడిచిన 2-3 సార్లు
అంతకంటే ముందు సిద్దిపేట నుంచి పలు సందర్భాల్లో ఆయన గెలిచాడు కనుక ఓటమిరగని నేతగా ఇంతకాలం ఆయన ఉండి వచ్చాడు. బట్ రీసెంట్ గా ఒక కామారెడ్డిలో మాత్రమే ఆయన ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. ఆయన మొదట్లో ఉద్యమ సమయంలో అంతకంటే ముందు మొదటిసారి ఆయన అసెంబ్లీకి వచ్చే ముందు ఒకసారి ఓడిపోయాడు, మొన్న కామారెడ్డిలో ఓడిపోయాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఓటమిరగని నేతగా ఉన్నాడు. ఉద్యమ కాలంలో అయితే ఎప్పుడు కూడా ఆయనకు భారీ మెజార్టీ కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. బట్ మెదక్లో కూడా ఆయనకు పెద్ద ఇబ్బంది ఉండదని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. కనుక ఆయన కనుక స్వయంగా పోటీ చేస్తే అవతల ఇప్పటికే బీజేపీ నుంచి రఘునందన్ రావు రంగంలో ఉన్నారు, ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ చూడాలి, మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి రఘునందన్ రావు, బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కనుక బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా నిలబడితే ఈజీగా పెద్ద ఇబ్బంది ఏం కాదు అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. రైట్, ఈ టైంలో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ ఎవరిని బరిలో దింపే అవకాశం ఉంది? అక్కడ బలమైన నేతని ఎవరనుకుంటుంది కాంగ్రెస్? ఎందుకంటే ఇప్పటికే ఒకరిద్దరు పేర్లు వినపడ్డాయి, మనం పేరు కూడా విన్నాం. బట్ ఒకరిద్దరు పేర్లు కానీ ఎవరి చేసినా కూడా కేసీఆర్ కు గట్టి అభ్యర్థి సరిపోతాడు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పడే అవకాశం ఉంది. రఘునందన్ రావు పెద్ద లీడర్ అయినా కాకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో రఘునందన్ రావు రీసెంట్ గా దుబ్బాకలో ఓడిపోయినప్పటికీ అంతకు ముందు ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్లస్ ఆయనే కొంచెం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కనుక ఆయనకు రఘునందన్ రావు బీజేపీ క్యాండిడేట్ గట్టి వ్యక్తి అని ఆ పార్టీ భావిస్తోంది. కానీ కాంగ్రెస్ నుంచే సరి అయినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఒక పక్క మైనంపల్లి హనుమంతరావు పేరు వినపడింది, రీసెంట్ గా మరొక మధు పేరు వినపడింది. ఇట్లా చాలా మంది పేర్లు వినపడుతున్నప్పుడు కూడా ఎవరు సరైన వ్యక్తి కేసీఆర్ కనుక నిలబడితే ఖచ్చితంగా అభ్యర్థిని మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరు ఇంతవరకు అఫీషియల్ గా డిసైడ్ కాకపోయినప్పటికీ 2-3 పేర్లు వినపడుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావును కూడా దింపే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ అయితే మైనంపల్లి పూర్తి స్థాయిలో ఆయన నేను పోటీ చేయను, 5 ఏళ్ల దాకా రెస్ట్ తీసుకుంటాను, నేను మల్లారెడ్డి మీద ఫైట్ చేస్తాను, ఆయన అక్రమాల మీద చేస్తాను చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కేసీఆర్ కనుక పోటీ చేస్తే దానికి ఈయన మైనంపల్లి కూడా ఒప్పుకునే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి, అఫీషియల్ గా కేసీఆర్ కనుక ఒక్కసారి నేను పోటీ చేస్తానని చెప్తే మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.